అవాయిడ్ చేస్తున్నావు? హర్ష, హాయ్. I'll let you know. హాయ్. హాయ్. హర్ష ఎందుకు డల్గా ఉంటున్నాడు? 2 days నుండి ఎవరితో మాట్లాడకుండా. నాకు తెలీదు, మాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. నన్నైతే ఫుల్ అవాయిడ్ చేస్తున్నాడు. ఓ, నాకు తెలిసి ప్రెజెంటేషన్ తర్వాత నుంచి ఇలా ఉన్నాడు. అక్కడ హర్ట్ అయినట్టున్నాడు. కానీ అందులో నా మిస్టేక్ ఏం లేదుగా. అసలేమైంది? నువ్వు ప్రెజెంటేషన్ ఎందుకు ఇచ్చావు? సడన్గా క్లయింట్స్ కాల్ చేసి 2 hours ముందే వస్తా అన్నారు. హర్షకి హెల్త్ బాగాలేదు, అనీజీగా ఉందని ఆఫ్టర్నూన్ చూస్తా అన్నాడు. నో అదర్ ఆప్షన్. నీ దగ్గర ప్రెజెంటేషన్ లేదా? ఉంది, కానీ హర్ష ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా. నీ దగ్గర ఉంది కదా, గో విత్ ఇట్. ఐ విల్ టాక్ టు హర్ష. ఓకే, గో విత్ ఇట్. నన్ను అలా ఫోర్స్ చేయడం వల్లే నేను ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, కరెక్టే. కానీ హర్ష ఇవన్నీ నమ్మడు. హోల్ అప్రిషియేషన్ కూడా నీకే వచ్చింది. నువ్వు ఒకసారి హర్షనేం చెప్పుండాల్సింది. కానీ ఆ టైంలో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఒకసారి మాట్లాడటానికి ట్రై చేయి, లేకపోతే కొన్ని రోజులు లైట్ తీసుకోవడం బెస్ట్. అన్న 5 minutes. హర్ష, నీతో 5 minutes మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకేంటి హర్ష? ఏముంది మాట్లాడడానికి మన మధ్యలో? ఏం లేదా మన ఇద్దరి మధ్యలో మాట్లాడడానికి? దాందే ఉంది. నువ్వు కంపెనీలో ఒక ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్, ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది. సో వాట్? ఎందుకు హర్ష ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే, నేను ఏదైనా తప్పు చేస్తే నాతో మాట్లాడు. నాతో డైరెక్ట్గా చెప్పు. నాకు నువ్వు బాగా బుద్ధి చెప్పావు. నువ్వు వేరు, అందరూ వేరు అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరిలానే అని అర్థమైంది. ఈవెన్ ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్. కార్పొరేట్ పాలిటిక్స్. అసలు ఏం మాట్లాడుతున్నావు హర్ష? దేని గురించి మాట్లాడుతున్నావు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. అయినా మేనేజర్ గారు అడిగి మరీ రప్పించుకున్నాడుగా. నాకే లేట్గా అర్థమైంది. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? దేనికి లింక్ చేసి మాట్లాడుతున్నావు? అన్నింటికి లింక్స్ ఉన్నాయి అమూల్య. అయినా ప్రెజెంటేషన్ నిన్నెవరు ఇమ్మన్నారు? ఒకవేళ ఇవ్వాలంటే నన్ను అడగాల్సింది. నువ్వు అడుగుంటే నేను ప్రిపేర్ చేసిన పీపీటీ ఇచ్చేవాడిని. నన్ను అడగకుండా నువ్వే పీపీటీ ప్రిపేర్ చేసి క్రెడిట్ మొత్తం కొట్టేశావు. అండ్ దట్ ఈస్ వాట్ యు డిడ్. నేను ఒక రెడ్ ఫ్లవర్ గాని. హర్ష, నువ్వు నన్ను చాలా రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు. నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టైంలో సిచ్యువేషన్ నా చేతిలో లేదు. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ లైఫ్, నీ ఇష్టం. పార్టీలు, పబ్బులు. అయినా మంచి కంఫర్ట్ జోన్లోనే ఉన్నావుగా. చీప్ క్యారెక్టర్. ఏమన్నావు? నేను కరెక్ట్గానే అన్నాను. మళ్ళీ అనిపించుకోకు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మీ ఇద్దరు మధ్యన ప్రాబ్లం ఏంటి? చెప్పాలంటే ఇప్పుడే కరెక్ట్గా ఉన్నావు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటారా? అయినా తను హ్యాపీగానే ఉంది కదా అక్కడ, కొత్త ప్రాజెక్ట్స్తో, కొత్త మనుషులతో. తను నిన్ను ఎంత మిస్ అవుతుందో నీకు తెలుసా? చాలా చూస్తూనే ఉన్నాగా ఆఫీస్లో.
ఎవరో ఒకరు తగ్గితేనే కదా రిలేషన్ ముందుకెళ్ళేది. అయినా ఇద్దరు లవ్ చేసుకుంటున్నారుగా, ఈగోలు అవసరమా? ఇంట్లవ్వా అంత సీన్ లేదు. ఒకప్పుడు అదే ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు అసహ్యం వేస్తుంది. అంటే ఇప్పుడు లవ్ చేయట్లేదా? ఛీ, అస్సలు చేయట్లేదు. వాడంటేనే చిరాకు వస్తుంది. వాడి మాటలు, వాడి బిహేవియర్, అసలు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వాడికి. వినకపోతే ఇంకోసారి చెప్పి చూడాలి, అంతేగాని లైట్ తీసుకుంటే ఎలా? లైట్ రా చెప్పి వేస్ట్. ఒళ్ళంతా కొవ్వు, యాటిట్యూడ్, ఈగో. అయినా నేను ఎందుకు తగ్గాలి? మరి ఇలానే ఉంటారా? ఇప్పుడు ఇలానే బాగుంది. అయినా ఇప్పుడే ఇలా అర్థం చేసుకోవట్లేదంటే ముందు ముందు నన్ను ఇంకేం అర్థం చేసుకుంటాడు? ఇలా అంటే ఎలా? అయినా ఈ అమ్మాయిలు అంతేరా, ఒకరిని సపోర్ట్ కి పెట్టుకుంటారు. వాడికంటే బెస్ట్ వస్తే వీడిని ఈజీగా వదిలేసిపోతారు. రే, అలా ఆలోచిస్తే ఏ రిలేషన్ కూడా ముందుకెళ్ళదురా. ఒక మనిషితో ట్రావెల్ చేసి తర్వాత బాధపడే కంటే ముందే తెలుసుకొని ట్రావెల్ చేయకుండా ఉండడమే బెటర్. చీ, ప్రాజెక్ట్ వల్ల ఇదంతా. ప్రాజెక్ట్ ఇంపార్టెంటే, కానీ మీ రిలేషన్ కంటే ఇంపార్టెంటో కాదో మీరే ఆలోచించుకోండి. నేను మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. ఏంటి సడన్గా? ఇక్కడ ప్రాజెక్ట్స్ బాగానే చేస్తున్నావు కదా, కెరీర్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. అలా ఏం కాదు, నాకు యాక్చువల్లీ ఇక్కడ వెదర్ చేంజెస్ వల్ల అసలు సెట్ అవ్వలేదు. నీకు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు. అలాంటిదేం లేదు. ఒకసారి బాగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకో. ఏంట్రా విషయం? దేనికి పార్టీ? మావా, నీకు విషయం చెప్పాలరా. నాకు నేనుగా చెప్తేనే బాగుంటుంది. అదే నువ్వు తెలుసుకున్నావు అనుకో, నన్ను మింగుతావు. ఏంటా విషయం? ముందో పెగ్గే చెప్తా. ఇప్పుడు చెప్పు. అంటే మావా, అది ప్రియా నేను రిలేషన్షిప్లో ఉన్నాం రా. రేయ్, ఎప్పుడు రా? ట్రై చేస్తున్నాను, అప్పుడే పడేసావా? అంటే అది ప్రాజెక్ట్ ప్రాసెసింగ్లో చాలా రోజులు నాకు చెప్దాం అనుకున్నా, కానీ ముందే నువ్వు టెన్షన్లో ఉన్నావు. ఆ టైంలో నేను చెప్పి నేను ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పలేదురా. సర్లే, ఎలా ప్రపోజ్ చేసావు? ఆఫీస్లో ఎవరు లేరుగా, ఇదే మంచి టైము. అబ్బి కమాన్, చెప్తామా వద్దా? చెప్పేద్దాం. ప్రియా, చెప్పబి. నీకు ఎప్పటి నుంచో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నా. ఆఫీస్లో కూడా ఎవరు లేరు, ఒక్క 5 minutes. ప్రియా, ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా ప్రియా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్పేస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. నేనంటే ఎందుకు ఇష్టం? ఏం మాట్లాడుతున్నావు? నువ్వంటే ఇష్టం అని చెప్పాను ఒక్క రీజన్ ఏంటి? 100 reasons ఉన్నాయి. 100 వద్దు, 2 చెప్పు. ప్రియా, నువ్వు చాలా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీవి. ఒక పక్క సాఫ్ట్వేర్, ఇంకో పక్క రీల్స్. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉంటావు. పైగా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తావు. 50,000 ఫాలోవర్స్ ఉన్నారు నీకు, కానీ కొంచెం కూడా పొగరుండదు. చాలు చాలు, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఏం నేనా? ఒక్క రీజన్ చెప్పు. బాగా ఆలోచించాను, నువ్వు చెప్పింది నిజమే. నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోని చేసుకున్నాను అనుకో, వాడు చెప్పినట్టు నేను వినాలి. అదే నువ్వు అనుకో, ఏం లేదు కాబట్టి నేను చెప్పింది నువ్వు వింటావు. ఎలానో ఆఫీస్లో కూడా నాకంటే లో పొజిషన్. చాలు 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 చాలు, ఎందుకు ఇష్టపడ్డావా? అవును. సర్లే, ఇష్టమైతే పడుతున్నావుగా. సర్లే, ఏదో ఒకటి. పోన్లేరా, కనీసం ప్రాజెక్ట్ వలన మీరైనా కలిసారు. నీకేం తక్కువరా? వచ్చిన అమ్మాయి నువ్వే తన్ని మరీ పంపించావు. తన గురించి వదిలేరా, లైట్ తీసుకో. 2 పెగ్గులేద్దాం, నిజాలు మాట్లాడుకుందాం.
వామ్మో చాలా స్ట్రాంగ్ ఉంది మామా. ఎక్కుతోంది. ఎక్కితేనే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్పు, అమూల్య అంటే నీకు ఇష్టమా లేదా? పూర్తిగా ఇష్టం లేదని కాదు, అలా అని ఫుల్గా ఇష్టం ఉందని కాదు, కానీ ఆ ప్రాజెక్ట్ విషయం తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. బొంగులో ప్రాజెక్ట్ రా, ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకోటి. కానీ నిన్ను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ వచ్చుద్దా? అదంతా ఒకప్పుడు మామ. గతం గత వదిలే. ఇప్పుడు ఏమైంది? ఒకసారి చెప్పు, మొత్తం సెట్ అయిపోతుంది. చెప్పలేను మామ, ఘోరంగా తిట్టేశాను. రే హర్ష, నీకోటి తెలుసా? ఒక్కసారి ఆలోచించచ్చుగా అమూల్య, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద డెసిషన్ అవసరమా? చాలా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను అభి. కరెక్టే, నా తప్పే. అందుకే వెళ్ళి సారీ కూడా చెప్పాను. కానీ తను అసలు వినే పొజిషన్లోనే లేడు. కోపంలో ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత ఆడే సెట్ అయిపోతాడు. కోపంలో ఉన్నాడని నేను సైలెంట్గా ఉన్నాను అభి. కానీ ఆ కోపంలో ఎదుటి వాళ్ళని ఎంత పడితే అంత మాటలంటే నేనైతే తీసుకోలేను. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సరే, నేను ఒకసారి వాడితో మాట్లాడతా. తను ఎవరు మాట్లాడినా వినే స్టేజ్లో అయితే లేడబి. అయినా హర్ష మీదున్న గుడ్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్గా మారిపోయింది. అందుకే వెళ్ళాలనే డిసైడ్ అయ్యాను. ఐ టు మిస్ హర్ రా. మరి ఇంకా లేట్ ఎందుకురా, వెళ్ళి ప్రపోజ్ చేసే. మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మావా. అరే, అమూల్య అడ్రస్ తెలుసు కదా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి ప్రపోజ్ చేసే. కరెక్టే, ఎలా అని ఆలోచిస్తున్నాను. తన ఇష్టాలు ఏవో చెప్పుంటుంది కదరా. ఒకటి ప్రిపేర్ చేశాను. వెళ్ళిపో నువ్వు, ఎవ్వడు ఆపలేడు నిన్ను. మావా ఇదిగో హర్ష, చిన్న చిన్న విషయాలకి అంతలా మనుషులు దూరం చెయ్యకూడదురా. అలా చేస్తే నువ్వే ఒంటరిగా ఎడిడు అప్పుడే వెళ్ళిపోయాడా? 4 పెగ్గులు పడేసరికి ఈగోలు యాటిట్యూడ్లు అన్నీ గాల్లో కలిసిపోతాయి. దీనికి మోటివేషన్ స్పీచ్ కూడా బొక్క. బట్ యూ డిడ్ంట్ డిసప్పాయింట్ మీ. ప్రియమైన అమ్ము, నా జీవితంలో మొదటిసారి ఇలా లెటర్ రాయడం. తప్పులుంటే క్షమించు. నీకు నా ప్రేమని ఎలా అర్థమయ్యేలా చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. కానీ నువ్వంటే ఎందుకు ఇష్టమో కొన్ని చెప్తాను. మొదటిసారి నేను చూడగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ. నీతో మాట్లాడుతున్నా, నీ పక్కనున్నా ఏదో తెలియని హ్యాపీనెస్. నన్ను నేను మర్చిపోయి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తా. నువ్వు వచ్చాక నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆఫీస్ అంటే చిరాకు పడే నేను నువ్వు వచ్చాక ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా అనిపించింది. నీతో మాట్లాడే క్యాజువల్ కన్వర్జేషన్ కూడా నాకు రోజంతా స్పెషల్గా అనిపిస్తుంది. ఇద్దరు మనుషుల మధ్యలో ఎన్నో గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ చాలా కామన్. అవి దాటుకొని ముందుకు వెళ్తేనే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ మిస్ యూ. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నీకు నాతో బాగుంటుందంటే ఒక్కసారి బయటకు వచ్చి చూడు.
లెటర్ చాలా బాగా రాసావు. ఇంప్రెస్డా? ఏదో కొంచెం అలా అలా. గుండె లోతులోంచి రాసా. ఆహా, గూగుల్ క్వెటేషన్స్ ట్రాన్స్లేట్ అని చెప్పు. అయినా ఒక అమ్మాయి కోసం ఇంత రాత్రి ఇక్కడి వరకు వచ్చావు. ఇప్పుడేమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో? ఒక 4 పెగ్గలేసా, అవి కొంచెంగా అలా పోయాయి. కోపం పోయిందా? నాకు నీ మీద ఉంది కోపం కాదే, జస్ట్ అలక మాత్రమే. రెండిటికి తేడా ఏంటో? మనం ప్రేమించిన వాళ్ళ మీద మనకెప్పుడు కోపం రాదు, అలక మాత్రమే వస్తుంది. నాకు నీ మీద ఉంది కూడా అదే. Oh